హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనము బ్లౌజ్ కటింగ్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ నేర్చుకున్నాం కదా. సో ఈ యొక్క హ్యాండ్స్ని చాలా అంటే చాలా సింపుల్ మెథడ్తో ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనము 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు, బిగినర్స్ అయితే మాత్రం 1 మీటర్ క్లాత్ తప్పకుండా తీసుకోవాలండి. ఈ 1 మీటర్ క్లాత్ని ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ అయితే హ్యాండ్స్ అయితే కట్ చేయాలి. నేను బ్యాక్ పార్ట్ తీసేసాను. సో ఇప్పుడు హ్యాండ్స్ ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాత్ కూడా చూసారు కదా, మనం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 4 మడతలుగా రావాలన్నమాట. అంటే మనకి 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తున్నాము. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి. ఫస్ట్ మీరు ఆది బ్లౌజ్ తీసుకున్నా లేదా టేప్తో మెజర్మెంట్ అయినా సరే మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది. మనకి హ్యాండ్ పొడవు వచ్చేసరికి 7.5 ఇంచులు వచ్చింది. ఈ 7.5 ఇంచులకి మరొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మనకి 8 ఇంచులు అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు కూడా అదే 7.5 ఇంచుల్ని మార్క్ చేసుకొని మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ వచ్చి మనకి ఖర్చుల్లోకి పోతుందన్నమాట. సో మనకి ఎగ్జాక్ట్ హ్యాండ్ యొక్క పొడవు మీకు ఎంత కావాలో అంతే వస్తుందండి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. సో స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఇది హ్యాండ్ యొక్క పొడవు. ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజ్ అనేది కూడా మనం చూసుకోవాలి. మీరు మాటికి బ్లౌజ్ తీసి ఎంత ఉంది మెజర్మెంట్ అని చూడకుండా చక్కగా మీ బ్లౌజు సైజుని బట్టి, ఇది వచ్చి మనకి నడుము లూజు 31 ఇంచెస్, సో పెద్ద సైజు బ్లౌజు. సో అలాంటప్పుడు ఈ యొక్క చంక డౌన్ ఉంటుంది కదా, ఈ డౌన్ 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. మీకు చాలా త్వరగా కూడా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కటింగ్ కూడా చాలా ఈజీగా మీకు వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ యొక్క లూజు. సో ఈ హ్యాండ్ లూజ్ చూడండి, మనకి కరెక్ట్గా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇది 6 ఇంచులు ఉంది, చూసారు కదా. ఈ 6 ఇంచుల్ని మనం ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చుల గురించి ఇక్కడ నేను 1.5 పెట్టుకోవచ్చు లేదా 2 ఇంచెస్ అయినా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ పెట్టేశాను, అంటే 2 ఇంచులు అన్నమాట. సో చూసారు కదా, హ్యాండ్ లూజ్ వచ్చేసింది, పొడవు వచ్చేసింది, చంక డౌన్ వచ్చేసింది, ఖర్చులు కూడా మనం యాడ్ చేసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ యొక్క నడుము లూజును బట్టే ఈ చంక రౌండ్ కూడా మనం తీసేయవచ్చు. మళ్ళీ ఈ చంక రౌండ్ ఎంత ఉంది అని మాటికి చెక్ చేయడం కంటే కూడా ఆ నడుము లూజ్ మనకి ఎంత వచ్చింది, 7.5 వచ్చింది కదా. సో ఈ 7.5ని ఫస్ట్ మనం ఈ విధంగా ఇక్కడి నుంచి కూడా టేప్ని ఇలా పెట్టేసుకొని మనం 3.5 లైన్ మార్క్ చేసాం కదా, ఆ లైన్కి టేప్ అనేది ఆ 7.5 వచ్చే విధంగా మార్క్ చేసుకొని ఇలా ఒక చిన్న మార్కింగ్ పెట్టుకొని, చూసారా ఇదండి మనకి రౌండ్. ఇక్కడ మీరు 2 ఇంచెస్ ఖర్చుల గురించి పెట్టుకోవచ్చు. చూసారా, ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న విధంగా కాస్ట్గా ఒక లైన్ అనేది వచ్చే విధంగా మార్క్ చేసుకుంటే ఫినిష్. సో మనకి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఇంతవరకు. ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క కర్వ్ తీయడం చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏం లేదు, ఫస్ట్ 1.5 ఇంచులు స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడి నుంచి కూడా డౌన్ అవుతూ చూడండి ఈ విధంగా. మీరు బిగినర్స్ అయితే చిన్నగా డాట్స్ పెట్టుకొని మీరు కర్వ్ తీయండి, మీకు చాలా బాగా వస్తుంది. లేదు మీకు చెయ్యి ఈజీగా తిరుగుతుంది అనుకోండి, ఈ విధంగా మార్క్ చేసుకుంటే చూసారా హ్యాండ్స్ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. సో మార్క్ చేసుకున్న విధంగా యాజ్ టీజ్గా కట్ చేసుకుంటే కంప్లీట్ అండి. ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి, సో తప్పకుండా చూడండి. ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అందించండి. మీ యొక్క సపోర్ట్ ఉందనుకోండి నాకు మోటివేషన్లా ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. నెక్స్ట్ చాలామంది అక్క బ్యాక్ పార్ట్ మీ దయ వల్ల నేర్చుకున్నాము, ఫ్రంట్ పార్ట్ నేర్చుకున్నాము అక్క, చాలా సింపుల్ చెప్తున్నారు అంటున్నారు. నాకైతే ఆ కామెంట్ చూస్తే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. నా వల్ల ఇప్పుడు ఒక టైలరింగ్ నేర్చుకుంటున్నారు, అది కూడా ఇంట్లో కూర్చొని ఫ్రీగా నేర్చుకుంటున్నారంటే నేనైతే చాలా హ్యాపీ. సో ఇలాగే మీరు ఇంకా మన ఛానల్లో మంచి మోడల్స్ కూడా ఉన్నాయి, చాలా సింపుల్ మెథడ్ తోటే మోడల్స్. సో తప్పకుండా చూడండి. మీకు ఏమైనా అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే వీడియోస్ రూపంలో కూడా అందిస్తాను. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.